వ్యవధిలోనే పూర్తిగా నిండిపోయడంతో వచ్చినటువంటి నీళ్లను వచ్చినట్లుగా ఏమాత్రం నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎగువ నుంచి దిగువన జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. మరోవైపు తుంగభద్ర జలాశయాన్ని కూడా కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు వారం 10 రోజులు కురిశాయి. దీంతో తుంగభద్ర జలాశయం కూడా పూర్తిగా నిండింది. పూర్తిగా నిండడంతో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా 28 గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాశయం నుండి 4 రోజుల క్రితమే తుంగభద్ర జలాశయం అధికారులు కూడా నీళ్లు విడుదల చేసి కిందకు విడుదల చేయడం జరిగింది. తుంగభద్ర జలాశయం నుంచి సుంకేశ్వర ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 28 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలాన్ని కూడా నీళ్లు విడుదల చేసినందుకు ఒకవైపు సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి మరోవైపు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఏదైతే భారీ స్థాయిలో దాదాపు కేవలం జూరాల ప్రాజెక్టు నుంచే 3.5 లక్షల దాకా వరద నీరు కూడా వచ్చి చేరింది. మరోవైపు సుంకేశ్వర ప్రాజెక్టు నుండి 1,00,000 క్యూసెక్కులకు పైగా మొత్తం 4.5 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టుగా అధికారులు కూడా అప్రమత్తమై ఏదైతే దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇదే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులతో అయితే ప్రస్తుతం 878 ఇంకా కేవలం 7 అడుగులు మాత్రమే ఖాళీగా ఉండడంతో మరోవైపు ఈ వరదలు కూడా భారీ ఎత్తున దాదాపు 4,70,000 క్యూసెక్కులుగా వరద వస్తుంది. ఇంకా ఈ వరద ఇంకా కొనసాగేటువంటిది. గత 3-4 రోజుల నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కుల పైగా వరద వస్తుంది. కాబట్టి ఈ వరదలు ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి అలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉందని భావించి ఏదైతే ఒక అంచనాకు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా ఈ గేట్లను ఎత్తివేయడం జరిగింది. ఈ గేట్లను ఇలాగే దాదాపుగా వరద కొనసాగితే కంటిన్యూ చేస్తామని కుదిరితే ఇంకా మరికొన్ని గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తామని జిల్లా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే 3 గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయడంతో కృష్ణమ్మ బిరబిర ఏదైతే నాగార్జున సాగర్ వైపుకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక పర్యాటకులు అంతా కూడా చాలా ఆనందోత్సాహంతో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి కూడా చాలాసార్లు శ్రీశైలానికి భ్రమరామ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించుకోవడానికి వచ్చాం, కానీ గేట్లు అయితే దృశ్యాలను అయితే ఎప్పుడు చూడలేదు. కానీ ఈసారి చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని పర్యాటకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ప్రత్యేకంగా సుండిపేంట, ఇక్కడ దోమలపేంట, ఈగలపేంట, అదేవిధంగా లింగాలగట్టు వాళ్ళ లోకల్ పబ్లిక్ కూడా వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చి ఇక శ్రీశైలం గేట్లు ఎప్పుడు తెస్తారని కూడా ఆతృతతో ఎదురు చూసినటువంటి క్రమంలో ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాళ్ళు కూడా ఏదైతే కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి కలిగి వచ్చి చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఈ పర్యాటకుల సందడి కొలుగుతున్నటువంటి నేపథ్యంలో డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యూ పాయింట్ల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ఇంకా 3-4 రోజుల పాటు ఈ యొక్క వరదలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గేట్లను ఈ విధంగానే ఆపరేట్ చేస్తామని జిల్లా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. డ్యామ్ వృద్ధి ఏదైతే ఆ డ్యామ్కు ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద వృద్ధి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 4 లక్షల క్యూసెక్కులకు పైగానే వరదలు వస్తుంది. కాబట్టి